హైదరాబాద్ నగరం చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. ఆపై ఇంకాస్త గట్టి వర్షం పడితే రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఇక జంక్షన్లు కుంటలుగా మారిపోతాయి. కాలనీలకు కాలనీలే నీట మునుగుతాయి. కార్లు పడవల్లా తేలియాడితే టూ వీలర్స్ కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక ఇంతకీ ఈ నగరానికి ఏమైంది? ఈ బాధలు తప్పేదెలా? ప్రభుత్వం ఏం చేస్తుంది? నిపుణులు ఏమంటున్నారు? హ్యావ్ ఎ లుక్. గ్రేటర్ పరిధిలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమవుతోంది. అంతేకాదు ఈదురు గాలులకు వేలాది చెట్లు నేలకొరుగుతున్నాయి. వందలాది విద్యుత్ పోల్స్ కూలడంతో ప్రజలు అవస్థలు పడిన సందర్భాలు ఎన్నో మనం చూశాం. అలాగే వందలాది కాలనీలు వారాల తరబడి నీటిలో ఉండిపోతున్నాయి. ఇలా వర్షం మొదలైతే చాలు నగరవాసులు ఎప్పుడేం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. నగరంలో భారీ వర్షం కురిస్తే చాలు ఆ రోజంతా నగరవాసులు ట్రాఫిక్ జాములతో వరద నీటిలో నరకం అనుభవించాల్సి వస్తోంది. అత్యంత భారీ వర్షమైతే ఎవరో ఒకరు గల్లంతై మరణిస్తున్నారు. గత వారంలో కురిసిన వర్షం కారణంగా 3 వరద నీటిలో గల్లంతు కాగా అందులో ఒక్కరి డెడ్ బాడీ లభించింది. ఇద్దరి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిసారి భారీ వర్షం వచ్చినప్పుడు సిటీలో కోట్లాది రూపాయల ఆస్తి, విలువైన ప్రాణాలు వరద పాలవుతున్నాయి. ఇక గ్రేటర్లో వరద ముప్పుకు ప్రధాన కారణం కాలువలు లేకపోవడం. ఉన్న సహజ నాలాలు ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు కాలనీలు, బస్తీలపై పడి ముంచేస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు గతంలో జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టింది. అయితే అది పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో జరగలేదు. ఫస్ట్ ఫేజ్లో కొన్ని పనులు పూర్తి చేసిన అధికారులు రెండో దశ పనులను ఇప్పటికీ కంప్లీట్ చేయలేదు. దాంతో వరద సమస్య అలాగే కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. దీని మీద ఒక 4-5 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నారు. దాన్ని 2 ఫేజెస్లో, ఫస్ట్ ఫేజ్ లోపల 980 కోట్లు ఖర్చు పెట్టినారు మున్సిపాలిటీ లెక్కల ప్రకారం. కానీ పెద్దగా ఇంప్రూవ్మెంట్ కాలే, ఆఫ్ చేసినారు, వదిలిపెట్టినారు. అయితే నాలా, మ్యాన్హోల్ రక్షణ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా విభాగాలు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాలాల సమీప ప్రాంతాల్లో ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతో నాంపల్లి, అఫ్జల్ సాగర్ నాలాలో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు 70 కిలోమీటర్ల దూరంలో శవమై తేలగా మరొకరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అయితే అధికారుల ఆదేశాల మేరకు భారీ వర్షాల సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా నాలాల వ్యవస్థ సరిగా లేదు. అంటే ఎప్పుడో నిజాం పీరియడ్లో చేసిన నాలాలకు అక్కడక్కడ చిన్నగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చినారు. కానీ సరి అయిన నాలాల వ్యవస్థ లేకపోవడం వలన సమస్యలు వస్తూ ఉన్నాయి. అయితే మొన్న 3 డేస్ బ్యాక్ 3 గల్లంతైనారన్నారు. అది చాలా దురదృష్టకరం. మరి వాళ్ళు ఆ నాలాల దగ్గరికి ఎందుకు పోయినారు, మరి ఏమైందన్నది ఇంకా బహుశా అవి వాళ్ళ బాడీస్ కూడా దొరికినాయో లేదో తెలియదు. సో ఇక ముందులైనా కానీ ఎక్కడెక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉంటాయో అక్కడంతా ఫెన్సింగ్ చేసేయాలి. లేకుంటే పిల్లలు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏమనుకుంటాను, పిల్లలు ఆడుకుంటూ పోయి నాలాల పడి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న సమస్యను మన హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది. అంటే గడిచిన కొన్నేళ్లుగా వాతావరణంలో మార్పుల కారణంగా విపరీతమైన వర్షాలు ఒక్కసారిగా కుండపోతగా కురుస్తున్నాయి. నగరాల్లో నీరు ఇంకే స్థలం లేకపోవడం, ఉన్న చెరువులు ఆక్రమణకు గురి కావడం, నాలాల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వరద నీరు కాలనీలు, బస్తీలను ముంచేస్తోంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.